బ్రేకింగ్ చూస్తున్నాం. కర్నూలులోని మచ్చుమర్రిలో హై టెన్షన్ నెలకొంది. బాలిక మృతదేహం ఇంకా దొరకలేదు. దీంతో నేడు చలో మచ్చుమర్రికి పిలుపునిచ్చింది మహర్షి వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి. 8 రోజులు గడుస్తున్న బాలిక మృతదేహం ఇంకా దొరకలేదు. ఆచూకీ లేకపోవడంపై వాల్మీకి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు పోలీసుల అదుపులో నిందితులైన మైనర్ల తల్లిదండ్రులు కూడా ఉన్నారు. బాలిక మృతదేహాన్ని సంగమేశ్వరం పరిసరాల్లో విసిరేసినట్లు సమాచారం. మచ్చమర్రి ఎత్తిపోతల పథకం కాలువ నుంచి సంగమేశ్వరం వరకు శ్రీశైలం బ్యాక్ వాటర్లో పోలీసుల గాలింపు కొనసాగుతోంది. మచ్చమర్రి కాలువలో బాలిక మృతదేహం లేదని ఎన్డీఆర్ఎఫ్ బృందం తేల్చిపడేసింది. దీంతో మరి బాలిక మృతదేహాన్ని ఎక్కడ పడేసినట్టు, ఆ మృతదేహం నీళ్ళలో ఎక్కడ కొట్టుకుపోయింది, లేదా నీటి అడుగు భాగానికి వెళ్ళిందా, అసలేం జరిగింది? బాలిక మృతదేహాన్ని ఇంకా ఏదైనా నీటిలో ఉన్నటువంటి జలచరాలు తినేశాయా? అసలేం జరిగింది? బాలిక మృతదేహం ఇన్ని రోజులు అవుతున్నా ఎందుకు దొరకడం లేదు? ఆచూకీ లేకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాల్మీకి సంఘాలు అయితే ఏకంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ చలో మచ్చుమర్రికి ఇవాళ పిలుపునిచ్చిన పరిస్థితి. దీంతో కర్నూలులోని మచ్చుమర్రిలో మరోసారి హై టెన్షన్ నెలకొంది. ఎస్, మా సీనియర్ కొలీగ్ హుసేన్ జైన్ అవుతున్నారు. హుసేన్, ఇవాళ మచ్చుమర్రిలో వాల్మీకి సంఘాలు చలో మచ్చుమర్రికి పిలుపునిచ్చాయి. బాలిక మృతదేహాన్ని ఇంకా కనిపెట్టకపోవడంతో వీళ్ళంతా ఆందోళన చెందుతున్న పరిస్థితి. అసలు ఏం జరుగుతోంది? రామ్దాస్, ముచ్చుమర్రిలో హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. గత 8 రోజులుగా బాలిక మిస్సింగ్ ఘటన ఇప్పటికీ వీడనటువంటి పరిస్థితి అయితే లేదు. హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. అయితే 8 ఏళ్ల బాలిక మీద హత్యం చేసేటువంటి మైనర్లను 3 అదుపులో పెట్టుకున్నారు, విచారించారు. వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం మేరకే ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం సంబంధించినటువంటి కాల్వలో ఈ బాలిక శవాన్ని అక్కడ విశ్లేషించినట్టు చెప్పడంతో ఎన్డీఆర్ఎఫ్ దళాలతో పాటు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మత్స్యకారులంతా కూడా పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. సెర్చ్ ఆపరేషన్ సుమారుగా 5-6 రోజుల నుంచి కొనసాగుతున్నా ఇప్పటికీ మృతదేహం సంబంధించిన బాలిక మృతదేహం ఆచూకీ మాత్రం పోలీసులు కనుగొనలేకపోయారు. అయితే ఎన్డీఆర్ఎఫ్ దళాలు తేల్చి పారేశాయి. మేము సముద్రాల్లో కానీ లేకపోతే నదుల్లో కానీ పెద్ద పెద్ద లోతైనటువంటి ప్రాంతాల్లో తీసుకొచ్చే అంటే ఉన్నటువంటి శవాలను వెలికి తీసాము. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ చిన్న ఎత్తిపోతల పథకం సంబంధించినటువంటి 30 అడుగులు 40 అడుగులు లోతున్నటువంటి ప్రాంతాల్లో మాత్రం ఇక్కడ ఏ శవం లేదని తేల్చి పారేశాయి ఎన్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి దళాలు. ఈ నేపథ్యంలోనే పోలీసులు విచారణలో మరో ట్విస్ట్ నెలకొంది. ఈ హత్యకు సంబంధించినటువంటి కారణాలేంటి, ఆ బాలిక యొక్క శవాన్ని ఎక్కడ పారేశారు, దీంట్లో 3 మైనర్ల యొక్క ప్రమేయంతో జరిగిందా, లేకపోతే వీళ్ళ తల్లిదండ్రుల సహకారం ఏమైనా ఉందా, ఏందనేటువంటి అంశం మీద ఆ వైపుగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఈ 5-6 రోజుల నుంచి బాలిక మృతదేహం దొరకపోవడము, నిన్నటి రోజున మాత్రం ట్విస్ట్ నెలకొంది. దీన్ని ఎన్డీఆర్ఎఫ్ తేల్చేసిన తర్వాత ఆ పోలీసులు తమ యొక్క విచారణ యొక్క మార్గాన్ని మార్చారు. తల్లిదండ్రులను విచారిస్తే ఏమో వాళ్ళని విచారించాలనే ఉద్దేశంతోనే ఈ 3 మైనర్లకు సంబంధించిన తల్లిదండ్రులను అదుపులో తీసుకున్నారు. అందులో విచారిస్తున్నటువంటి సమయంలో ఒక బాలుడికి సంబంధించినటువంటి తండ్రి అయితే స్థానికంగా సంగమేశ్వరం ఉంది, అంటే శ్రీశైలం బ్యాక్ వాటర్ కి సంబంధించినటువంటి వాటర్ అంతా అక్కడ నుంచే ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి వాటర్ వచ్చేటువంటి క్రమం ఉంది. అక్కడ నుంచి తీసుకెళ్లి బోట్ లో తీసుకెళ్లి సంగమేశ్వరం ప్రాంతంలో హుసేన్, ఇప్పుడు ముచ్చుమర్రి రిజర్వాయర్ లో తీవ్రంగా గాలిస్తున్నప్పటికీ కూడా ఆచూకీ దొరకలేదని ఎన్డీఆర్ఎఫ్ చెప్తుంది. మరి బాలిక మృతదేహాన్ని మరి అంటే ఏదైనా రిజర్వాయర్లు దొరకపోవడంతో ఎట్లాంటి అనుమానాలు కలుగుతున్నాయి? ఒకవేళ చనిపోయిన శవం అయితే ఖచ్చితంగా ఏదో చోట తేలాల్సి ఉంటుంది, లేదంటే ఒడ్డుకు కొట్టుకొస్తుంది, లేదంటే ఖచ్చితంగా దాన్ని ఫైండ్ అవుట్ చేసే పరిస్థితి. కానీ ఎందుకు తేలట్లేదంటే ఏం కారణాలు చెప్తున్నారు? అంటే ఏదైనా దాంట్లో ఉన్నటువంటి జలచరాలు ఏమైనా బాలిక మృతదేహాన్ని కొరికేశాయా? అసలు ఏం జరిగింది? అంటే ఇంత షార్ట్ పీరియడ్లో అదంతా సాధ్యమయ్యే పనేనా? రాధాస్, ఈ ఎన్డీఆర్ఎఫ్ సంబంధించిన సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్న సమయంలో అనేకమైనటువంటి వదంతులు కూడా వచ్చాయి. ఒకవైపు ఈ మనకి మరోవైపు తల్లిదండ్రులకు సంబంధించినటువంటి వాళ్ళు ఏదైనా చేసి ఉంటారనేటువంటి అనుమానం వ్యక్తం చేశారు. మరోవైపు శుద్ర పూజలుగా ఏమైనా నేపథ్యం ఉందనేటువంటి కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. అయితే అక్కడ విచారిస్తున్నటువంటి సమయంలోనే అక్కడ కొన్ని వార్తలు కూడా షికారులు చేసినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళైతే మైనర్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసేటువంటి ఒకవేళ హత్య చేసి ఉండొచ్చేమో, కానీ ఆ బాడీని కనిపించకుండా చేయడంలో మాత్రం వాళ్ళ పాత్ర
ఖచ్చితంగా ఉండదనేటువంటి భావనకు వచ్చారు. అయితే ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం సంబంధించినటువంటి వాటర్ అంతా కూడా 30-40 అడుగుల లోతు ఉంటుంది. అయితే ఈ ప్రాంతంలో ఒకవేళ నీటి కుక్కలు ఉన్నాయి, ఏమైనా తినేసి ఉంటాయి అనేటువంటి ముందుగా కొంత అనుమానం వ్యక్తం చేసినప్పటికీ ఎన్డీఆర్ఎఫ్ మాత్రం ఎక్కడ శవం ఆనవాళ్ళు కనిపించలేదనేసి తెలియజేసిన తర్వాత ఎక్కడైనా పూడ్చిపెట్టారా, లేకపోతే శుద్ర పూజలతో ఏమన్నా బలి చేశారా అనేటువంటి కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఎందుకంటే సంఘటన జరిగినటువంటి ప్రాంతం నుంచి సుమారు 4-5 కిలోమీటర్ల దూరంలో ఒక పొలంలో కేవలం అంటే నిమ్మకాయలు, పసుపు, కుంకుమ పారేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడ అనుమానం వచ్చి జేసీపీతో కూడా తవ్వినట్టు అక్కడ ఆ ప్రాంతంలో శవం ఏమైనా పూడ్చిపెట్టారనేటువంటి కోణంలో కూడా దర్యాప్తు చేశారు. కానీ అక్కడ ఏం తేలకపోవడంతో తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నారు. తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్న తర్వాత ఆ ముగ్గురులో ఉన్నటువంటి ఒక తండ్రి ఆ శవాన్ని అంటే సంఘటన జరిగిన తర్వాత ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం బ్యాక్ వాటర్ లో అదే పడవలో వెళ్లి సంగమేశ్వరం ప్రాంతంలో విశ్లేషించినట్లు చెప్పడంతో నిన్నటి రోజున పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. అయినా ఇప్పటికీ బాలిక ఆచూకీ మాత్రం తెలియనటువంటి పరిస్థితి ఉంది. ముచ్చుమర్రిలో మాత్రం హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. గత 8 రోజులుగా ఇదే ఉంది. బాలిక ఆచూకీ ఎక్కడ, బాలిక మృతదేహాన్ని ఆచూకీ కనగడంలో పోలీసులు వాళ్ళ సర్వశక్తులు ఒడ్డుతా ఉన్నా కూడా ఆచూకీ తెలియనటువంటి పరిస్థితి ఉంది. అయితే పోలీసులకు మాత్రం కన్ఫ్యూజన్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఒకవైపు మైనర్లు ఇప్పటికే ఒక చెప్పారు, అంటే మేమే తీసుకెళ్లి అక్కడ ఉన్నటువంటి కెనాల్లో పారేసాం ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకంలో అన్నారు. మరోవైపు నిన్నటి రోజున తల్లిదండ్రులు లేదు మేము తీసుకెళ్లి సంగమేశ్వరం సంబంధించినటువంటి బ్యాక్ వాటర్ ఏదైతే శ్రీశైలం బ్యాక్ వాటర్ ఉందో ఆ ప్రాంతంలో పారేసామని చెప్పారు. అయితే ఇక్కడ మాత్రము ఈ చాలా లోతైనటువంటి ప్రాంతము బ్యాక్ వాటర్ సంబంధించి సుమారుగా 300-400 అడుగుల లోతు ఉంటుంది. ఆ చిన్న పాపకు సంబంధించి మొత్తం ఆ బాడీ కూడా చాలా చిన్నది కాబట్టి అక్కడ ఆ పెద్ద ఎత్తున జలచరాలు అంటే చేపలు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి నీటి కుక్కలు తినేసి ఉండేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకవేళ రాళ్ళు కట్టి పడేసినా కూడా ఆ లోతులో బాడీ ఇప్పటిదాకా ఉంటుందా అనేటువంటి అనుమానాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. ఏదేమైనా ఇప్పటి వరకు పోలీసులు తేల్చలేనటువంటి పరిస్థితి కనిపించింది. చలో మచ్చుమర్రికి మరి వాల్మీకి సంఘాలు పిలుపునిచ్చాయి. మరి పోలీసులు ఏమంటున్నారు? దీనికి సంబంధించి ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇప్పటికే ఈ సంఘటన మీదే ఒకవైపు కుల సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే చలో ముచ్చుమర్రి కార్యక్రమాన్ని చేపట్టాయి. వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో మహర్షి వాల్మీకి పోరాట రిజర్వేషన్ సమితి ఏదైతే ఉందో ఈ చలో ముచ్చుమర్రి కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ఆ కార్యక్రమానికి ఎలాంటి అనుమతులు లేవు, మీరు ఎవరు రావద్దనేసి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే మాత్రం ఎలాగైనా సరే ముచ్చుమర్రి గ్రామానికి చేరుకుంటాం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను పరిశీలిస్తాం, ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తామనేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు ఈ కుల సంఘాల నాయకులు. అయితే ముచ్చుమర్రిలో మాత్రం హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ఒకవేళ ముచ్చుమర్రి కార్యక్రమానికి వాల్మీకి సంఘాలు పెద్ద ఎత్తున తరలి వస్తే మాత్రం వాళ్ళని నందికొట్టుకుని అరెస్ట్ చేసేటువంటి ఛాన్స్ పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి. ఏదేమైనా 8 రోజుల నుంచి మాత్రం ఉత్కంఠ వీడడం లేదు. బాలిక మిస్టరీ ఛేదించడంలో పోలీసుల పాత్ర వాళ్ళు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నప్పటికీ కానీ ఇప్పటికీ తేల్చలేనటువంటి పరిస్థితి ఉంది. పోలీసుల యొక్క పాత్ర మీద కూడా విమర్శలు పెద్ద ఎత్తున వస్తా ఉన్నాయి. రామదాస్, రైట్, థ్యాంక్ యూ హుసేన్. నంద్యాల సమీపంలోని ముచ్చుమర్రిలో హైటెన్షన్ నెలకొంది. ఇంకా బాలిక మృతదేహం దొరకపోవడంతో ఇవాళ ముచ్చుమర్రి పిలుపునిచ్చింది మహర్షి వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి. 8 రోజులు గడుస్తున్న బాలిక మృతదేహం ఇప్పటికీ దొరకపోవడంతో వాల్మీకి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నిందితులైన మైనర్ల తల్లిదండ్రులు కూడా పోలీసులు అదుపులో ఉన్నారు. బాలిక మృతదేహాన్ని సంగమేశ్వర పరిసర ప్రాంతాల్లో విసిరినట్లు తెలుస్తోంది. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం కాలువ నుంచి సంగమేశ్వర వరకు శ్రీశైలం బ్యాక్ వాటర్లో పోలీసుల సెర్చింగ్ సాగుతుంది. ముచ్చుమర్రి కాలువలో బాలిక మృతదేహం లేదని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తేల్చేయడంతో ఒక్కసారిగా మరింత ఆందోళన పెరిగింది. దీంతో వాల్మీకి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇవాళ చలో ముచ్చుమర్రికి పిలుపునిచ్చాయి.